అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం నాయకత్వ లక్షణాలు. ప్రతి మనిషికి ఈ నాయకత్వ లక్షణాలు అనేది చాలా అవసరం. అసలు నాయకత్వ లక్షణాలు పుట్టుకతో వస్తాయా, లేదా నేర్చుకుంటూ వస్తాయా? అసలు నాయకుల్ని తయారు చేయగలమా, లేదా మనలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలని ఏ రకంగా ఉపయోగించాలి? అసలు నాయకత్వ లక్షణాలు లేకపోతే మనం ఏ రకంగా నేర్చుకోవాలన్న దాని గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే నాయకుడు అనేటువంటి వ్యక్తి పుడతాడు తప్పించి తయారవడం అనేది ఒక వాదన ఉంది. కానీ ఏదేమైనప్పటికీ సమాజంలో మనం కలిసి బ్రతకాలనుకున్నప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఇండివిజువల్గా ఏ వ్యక్తి ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో నలుగురితో కలిసి పనిచేయాల్సినటువంటిదే ఈరోజు మనం ఎక్కువ చూస్తూ ఉన్నాం. అంటే గ్రూప్ యాక్టివిటీ. సో ఈ గ్రూప్ యాక్టివిటీలో మనం పనిచేసేటప్పుడు మనలో ఏ కొంచెం నాయకత్వ లక్షణాలు లోపించినా సరే వాటిని పెంపొందించుకునేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. అలాగే నీ గ్రూపులో ఎవరికైనా ఆ విధమైనటువంటి నాయకత్వ లక్షణాలు లేకపోతే వాళ్ళకి కూడా నాయకత్వ లక్షణాలు నేర్పించి ముందుకు తీసుకెళ్ళినప్పుడే ఆ గ్రూప్లో మనం సక్సెస్ అనేది సాధించగలుగుతాం. అయితే నాయకుడికి ఉండాల్సినటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలు ఏంటి అని కనుక మనం చూస్తే నిబద్ధత అనేది చాలా కీలకమైనటువంటి అంశం. నీతిగా నిజాయితీగా ఉండగలగటం, నమ్మకం అంటే తన మీద తనకి నమ్మకం ఉండటంతో పాటుగా ఎదుటి వ్యక్తికి నమ్మకాన్ని కలిగించటం, నీ యొక్క నాయకత్వం మీద, నీ యొక్క సమర్థత మీద నీతో కలిసి పనిచేసేటటువంటి వ్యక్తులకి నమ్మకాన్ని కలిగించటం. అంటే తనకి ఆత్మవిశ్వాసంతో పాటుగా ఎదుటి వ్యక్తులకి తన పట్ల నమ్మకాన్ని కలిగించడం అనేది చాలా కీలకమైనటువంటి అంశం. అప్పుడే గ్రూప్లో అందరూ కలిసిమెలిసి పనిచేయడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. అలాగే ధైర్యంగా నిర్ణయాలు తీసుకునేటువంటి సామర్థ్యం, క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా కంగారు పడిపోకుండా, ఒత్తిడికి లోనవ్వకుండా నిలకడగా నిలబడగలిగి ఆ సమస్యను ఏ రకంగా పరిష్కరించుకోగలరో ఆ విధమైనటువంటి ఆలోచన ధోరణి కలిగినటువంటి వ్యక్తిని మంచి నాయకుడిగా మనం చెప్పగలుగుతాం. అంటే పడిపోతున్నటువంటి సమయంలో లేదా పడిపోయిన తర్వాత కూడా తిరిగి నిలబడగలగటం, నిలదొక్కుకోగలగటం, ఒత్తిడికి లోనవ్వకుండా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోగలగటం, ఇది చాలా కీలకమైనటువంటి అంశం. అలాగే గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ప్రేరణ కలిగించగలరు, అంటే మోటివేట్ చేయగలిగినటువంటి సామర్థ్యం. అంటే గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఏదైతే కామన్ గోల్ పెట్టుకున్నామో ఆ లక్ష్యం దిశగా అందరినీ కోఆర్డినేట్ చేసి ముందుకు తీసుకోగలిగినటువంటి సామర్థ్యం నాయకుడికి ఖచ్చితంగా ఉండి తీరాలి. అలాగే బాధ్యత తీసుకోగలిగినటువంటి లక్షణం. అంటే ఏదైనా జరిగితే, తప్పు జరిగితే తన గ్రూపు సభ్యుల మీద తోసేయడం కాకుండా నాయకుడిగా తను బాధ్యత తీసుకోగలిగి, అది ఓటమినైనా సరే తను అంగీకరించగలిగి మళ్ళీ తిరిగి గెలుపు దిశగా ఈ రకంగా పయనించగలడం అనేటువంటి ఆలోచన నాయకుడు ఖచ్చితంగా చేయగలగాలి. అలాగే గ్రూప్లో ఉన్నటువంటి అందరినీ గౌరవించగలగటం, అందరికీ సమానమైనటువంటి గౌరవం ఇవ్వగలగటం, గౌరవం పొందగలగటం అనేది చాలా కీలకమైనటువంటి అంశం. నాయకుడు అనేటువంటి వ్యక్తి ముందు నడిచేటటువంటి వ్యక్తి కింద భావించుకొని మిగతా వాళ్ళందరూ తన ఫాలోవర్స్ కాబట్టి తను ఏది చెబితే అది వినాలనేటువంటి ఆలోచన ధోరణి కాకుండా అందరూ చెప్పేటటువంటి మాటల్ని ఓపికతో సహనంతో వినగలిగి తను మాత్రం నిర్ణయాలు అల్టిమేట్గా తీసుకోగలిగినటువంటి పరిస్థితి ఉండాలి. అంటే డిక్టేటర్షిప్ అనేది పనిచేయదు నాయకుల్లో. అందరితోనూ అన్ని విషయాల్ని చర్చించగలగటం, నిర్ణయం మాత్రం అంతిమంగా తను తీసుకోగలగటం. అలాగే కృతజ్ఞతాభావం కలిగి ఉండటం నాయకుడికి ఉండాల్సినటువంటి ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి అంశం. అంటే తన కింద ఉన్నటువంటి వాళ్ళందరినీ తక్కువ వాళ్ళ కింద చూసేటటువంటి తత్వం నాయకుడికి ఎట్టి పరిస్థితుల్లో పనిచేయదు. అందుకని నమ్మకంగా ఉంటూ, నీతిగా నిజాయితీగా ఉంటూ, అందరికీ నమ్మకాన్ని కలిగిస్తూ, మరి ముఖ్యంగా తన గురించి తాను అంచనా వేసుకోగలిగినటువంటి సామర్థ్యం. అంటే ఎనాలిసిస్ చేసుకోవాలి, తనలో ఉన్నటువంటి బలాలేంటి, బలహీనతలేంటి, అటువంటి స్వీయ ఎనాలిసిస్ అనేది తను చేసుకోగలిగినప్పుడు ఖచ్చితంగా ఆ నాయకుడు మంచి నాయకుడు అవ్వగలుగుతాడు. తన తప్పుల్ని తను సరి చేసుకోగలుగుతాడు. నాయకుడు అంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి లక్షణాల కింద మనం గతంలో భావించినప్పటికీ కూడా ఇప్పుడు ఒక గ్రూప్గా కలిసి పనిచేసేటటువంటి విషయంలో ఈ గ్రూప్గా నాయకత్వం అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఈ గుంపుగా ఉన్నటువంటి వ్యక్తులందరూ నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలి. అట్ ది సేమ్ టైం ఆ గుంపుగా ఉన్నటువంటి వ్యక్తులందరినీ నాయకుడని పిలువబడేటువంటి వ్యక్తి ప్రభావితం చేయగలిగినటువంటి సామర్థ్యాలు అనేది ఉండగలడం అనేది చాలా కీలకమైనటువంటి అంశం.
అందుకని నువ్వు సక్సెస్ అవ్వాలి అని అంటే నీలో అసలు నాయకత్వ లక్షణాలు ఎన్ని ఉన్నాయి, ఏ పాటి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, ఏమి పెంపొందించుకోవాలనేది ఎవరి కాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చక్కగా మాట్లాడడం, కమ్యూనికేషన్, తను ఏదైతే చెప్పదలుచుకున్నాడో ఆ చెప్పదలుచుకున్నది సుత్తు లేకుండా సూటిగా ఎదుటి వ్యక్తిని ప్రేరేపించే విధంగా చెప్పగలగటం అనేది చాలా కీలకమైనటువంటి అంశం నాయకత్వ లక్షణాల్లో. చాలా చోట్ల ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఉండటం వల్ల చాలా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అనుకున్నటువంటి పనిని అనుకున్న సమయానికి చేయలేనటువంటి పరిస్థితి ఉంది. కొన్ని సందర్భాల్లో ఓటమి పాలయ్యేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అందుకని ఈ నాయకత్వ లక్షణాలని ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవాలి. నీతిగా నిజాయితీగా ఉండాలి. మాట అన్నామంటే ఆ మాటకి కట్టుబడేటువంటి ఆ గుణాన్ని కలిగి ఉండాలి. నాయకుడు అనేటువంటి వ్యక్తి ఇగోలకు పోయి లేదా తాను చాలా గొప్ప వ్యక్తినని దైవాంశ సంభూతుడిని అనుకుంటే నిజంగా ఆ నాయకత్వ లక్షణం ముందుకెళ్ళడానికి అవకాశం అనేది లేదు. చాలా చోట్ల జరిగేది ఏంటంటే నాయకుడు అనేటువంటి వ్యక్తి నిర్ణయాలు తీసేసుకుంటాడు, తను ఆదేశాలు ఇస్తాడు, దాన్ని ఫాలో అయిపోయేటటువంటి క్రమమే నడుస్తున్నప్పుడు అది మంచి నాయకత్వం అవ్వదు, అది సత్ఫలితాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉండదు. నాయకుడు అనేటువంటి వ్యక్తి గ్రూప్లో ఉన్నటువంటి లేదా తన కింద ఉన్నటువంటి తన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అందరితోనూ చర్చించి, నిజంగా అందరితోనూ చర్చించడం కాకపోయినా కనీసం కొద్దిమందితోనైనా చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. అట్ ది సేమ్ టైం నాయకుడికి ఉండాల్సినటువంటి ప్రధానమైన లక్షణం ఫీడ్బ్యాక్ తీసుకోగలగడం. తను తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎంతవరకు సమర్థవంతంగా అమలవుతున్నాయి, నిజంగా మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు కరెక్ట్గా నిర్ణయాలైనా, అనుకున్నటువంటి లక్ష్యం దిశగానే పయనిస్తున్నామా, డివియేట్ అవుతున్నామా, ఇటువంటి ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవటం, దాన్ని సరి చేసుకోగలిగినటువంటి విధంగా ముందుకెళ్ళడం కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు. చాలా సందర్భాల్లో ఒకరికొకరు చేయందించుకొని ముందుకెళ్ళడం అనేది చాలా అవసరం. కానీ చాలా చోట్ల ఆ విధమైనటువంటి లేకపోవటం వల్లే ఏ ఆర్గనైజేషన్ అయినా ఫెయిల్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. నిజంగా గ్రూప్లో ఎవరైనా ఆశించినటువంటి స్థాయిలో సమర్థత లేకపోయినా, అనుకున్నటువంటి పనిని వాళ్ళకి అప్పగించినటువంటి పని సరిగా పూర్తి చేయలేకపోయినా, నాయకుడు అనేటువంటి వ్యక్తి వాళ్ళని ప్రేరేపించి ఆ పని పూర్తి అయ్యే విధంగా ప్రయత్నం అనేది చేయాలి. ఎవరికైనా వెనుకబడిపోయినటువంటి వ్యక్తుల సామర్థ్యాలు లోపించినప్పుడు ఆ సామర్థ్యాలను పెంపొందించేటటువంటి ప్రయత్నం కూడా చేయాలి తప్పించి విడిచిపెట్టేయడం, వదిలేయడం అనేది సరైనటువంటిది కాదు. అందుకని నాయకత్వం అనేది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, గ్రూప్లో ఉన్నటువంటి అందరికీ సంబంధించినటువంటి విషయాన్ని మనం గమనించి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. సో నిజంగా నీ దగ్గర పూర్తి స్థాయిలో నాయకత్వ లక్షణాలు పుట్టుకతో లేనప్పుడు మనం ఖచ్చితంగా వాటిని ప్రాక్టీస్ ద్వారా నేర్చుకోవాలి, గైడెన్స్ ద్వారా నేర్చుకోవాలి. ఎవరి దగ్గరైనా తర్ఫీదు తీసుకొని లేదా పుస్తకాలు చదివైనా సరే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకో దిశగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో నిజంగా డిగ్రీలు సంపాదిస్తున్నా చేతిలో పట్టా ఉంటుంది కానీ సరైనటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవటం, లేదా ఎదుటి వ్యక్తిని మోటివేట్ చేయగలిగినటువంటి సామర్థ్యం లేకపోవటం, లేదా ఒకరితో ఒకరు కలిసి పనిచేసేటటువంటి ఆ స్కిల్స్ లేకపోవటం, ఇది చాలా కీలకమైనటువంటి అంశం. చాలా చోట్ల ఇది లేకే ఫెయిల్యూర్స్ అనేవి ఎదురవుతున్నాయి. నిజంగా ఇండివిజువల్గా కూడా ఎక్కడ నిలబడలేకపోవడానికి, నిలదొక్కోలేకపోవడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళందరితోనూ కలిసి మెలిసి పని చేయలేకపోవటం. సో ఈ నాయకత్వ లక్షణాల విషయంలో మనందరం కూడా జాగ్రత్త వహించండి. మరి ముఖ్యంగా విద్యార్థులు ఈ లక్షణాలను పెంపొందించుకునేటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ని పెంపొందించుకునే విధంగా ప్రయత్నం చేయాలి. భాష మీద పట్టు సంపాదించాలి, కమ్యూనికేషన్ మీద పూర్తిగా శ్రద్ధ పెట్టాలి. మరి ముఖ్యంగా విషయ పరిజ్ఞానం చాలా కీలకమైనటువంటి అంశం. తెలివితేటలు ఉండాలి, విషయాన్ని అర్థం చేసుకోగలగడం, పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారగలగడం. పరిస్థితులకు ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నా సరే ఆ క్లిష్టమైనటువంటి పరిస్థితుల నుంచి కూడా మరి సమర్థవంతంగా బయటపడడానికి అవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలగటం, ఒత్తిడికి లోనవ్వకుండా, డిప్రెషన్కి లోనవ్వకుండా నిలబడగలగటం, ఇది చాలా కీలకమైన అంశం. నాయకుడు అనేటువంటి వాడు ఏదైనా సమస్య వస్తే కంగారు పడిపోతే కూడా ఉన్నటువంటి ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళు కూడా అసలు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ధైర్యంగా ఉండగలగటం, ధైర్యంగా ముందడుగు వేయగలగటం, ఇది చాలా కీలకమైన అంశం. నేను ఉన్నాను అనేటువంటి భరోసా తనలో ఉన్నటువంటి గ్రూప్ సభ్యులందరికీ ఇవ్వగలగటం, ఏదైనా పర్వాలేదు బాధ్యత తీసుకుంటాను అనేటువంటి ఆ నమ్మకం అనేది చాలా కీలకమైనటువంటి అంశం. కాబట్టి మీరు కూడా ఎంతవరకు మన దగ్గర ఈ నాయకత్వ లక్షణాలు ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి. దాన్ని పెంపొందించుకునేటువంటి ప్రయత్నం కనుక మనం చేయగలిగితే నువ్వు కూడా మంచి నాయకుడు అవుతావు. అట్ ది సేమ్ టైం ఏదైనా సాధించగలిగినటువంటి శక్తి, ఆ బలం నీకు వస్తుంది. ఎప్పుడైతే ఆ మానసిక స్థైర్యం నీకు వచ్చిందో ధైర్యంగా దేనైనా సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ విషయాలను గమనించి ఫాలో అవుతారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.